హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా మరియు చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త. డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్లనైతే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్స్ 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు ఇస్తున్నారా, లేదు అంటే పాత విధానంలోనే 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయలు ఇస్తున్నారా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా కొత్త పెన్షన్స్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి వివరాలతో పాటుగా ఈ డిసెంబర్ నెల పెన్షన్స్ అనేది ఎప్పటి వరకు ఇస్తారు, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఇదే వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి, కొత్త పెన్షన్లకి సంబంధించి, పెన్షన్స్ రిలీజ్కి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో నేనైతే అందించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పత్రికా ప్రకటన అని చెప్పేసి మనకి కనిపించడం జరుగుతుంది. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పెన్షన్లు అనగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల కేటగిరీస్కి సంబంధించినటువంటి పెన్షన్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. పొందు పెన్షన్దారులకి పత్రికా ముఖంగా తెలియజేయనది ఏమనగా, ఇక్కడ పత్రిక ముఖంగా మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే 29వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు బట్వాడా అంటే పంపిణీ అని అర్థం చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పెన్షన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది. ఇక్కడ మీరు డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ 29వ తారీఖు వరకు కూడా తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2 రకాలుగా పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఒకటి పోస్టల్ శాఖ ద్వారా పోస్టల్ శాఖ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు ఇస్తారు. కొన్ని జిల్లాలలో బ్యాంక్ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోనే ఈ యొక్క పెన్షన్స్ అయితే పడడం జరుగుతుంది. సో అన్ని రకాల పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు 29వ తారీఖు వరకు ఈ పెన్షన్స్ని అయితే తీసుకునేటటువంటి అవకాశం అయితే మీరు కలిగి ఉంటారు. ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్, ఇప్పుడైతే మీ అందరికీ తెలుసు బయోమెట్రిక్ ద్వారా కాకుండా ముఖ గుర్తింపు ద్వారా ఇస్తున్నారు. పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను, మధ్య దళారీలను నమ్మవద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పెన్షన్ మొత్తము సొమ్ము 16తో సహా ఇక్కడ మనకి ఈ నెల డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ అయితే వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులకి 2,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. సో 16 రూపాయలని కూడా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా వికలాంగులకి 4,016 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి. ఒకవేళ మీరు అడిగినప్పటికీ కూడా సిబ్బంది ఇయ్యనట్లయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్లో కానీ కంప్లైంట్ చేసినట్టయితే వారి యొక్క ఉద్యోగాన్ని కూడా సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నుండి ఈ యొక్క పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం అయితే జరిగింది. కింద కూడా చూడొచ్చు DRDA నల్లగొండ అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది. సో ఈ విధంగా పెన్షన్స్కి సంబంధించి కొత్త పెన్షన్ల గురించి కూడా మనల్ని చాలామంది అడగడం అయితే జరుగుతుంది. నిన్న వచ్చినటువంటి దినపత్రికలో భాగంగా ఏప్రిల్ నుండి కొత్త పెన్షన్స్ ఇవ్వడము, అప్లికేషన్స్ తీసుకోవడము, దానితో పాటుగా హామీ ఏదైతే ఇచ్చారో పెంచుతాము అని చెప్పేసి చెప్పినటువంటి డబ్బులను కూడా పెంచేటటువంటి ప్రక్రియ ఏప్రిల్ నుండి అయితే స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఎలాంటి అప్డేట్ సమాచారం ఉన్నా పెన్షన్లకి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.